హలో అండి, అందరికీ నమస్కారం. రూపీకామ్కి స్వాగతం. మీరు ఒక్కరే అడ్మిన్ పోర్టల్ మేనేజ్ చేయడం కష్టమవుతుందా? మీకున్న మల్టీ స్టోర్స్లో ఇండివిజువల్ స్టోర్కి సపరేట్ యూజర్ని అసైన్ చేయాలనుకుంటున్నారా? ఓన్లీ ఆర్డర్స్ని మేనేజ్ చేయడానికి వేరొక పర్సన్కి యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇందుకోసం పోర్టల్ యూజర్స్ మాడ్యూల్ని రూపీకామ్ మీ ముందుకు తీసుకొచ్చేసింది. మీరు ఏ పర్సన్కి అయితే అడ్మిన్ పోర్టల్ యాక్సెస్ ఇస్తున్నారో ఆ పర్సన్ ఇక్కడ యూజర్ అవుతాడు. ఇప్పుడు ఆ యూజర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి తనకంటూ ఒక డిఫరెంట్ ఫంక్షనాలిటీని ఎగ్జిక్యూట్ చేసి ఆ యూజర్కి పోర్టల్ని హ్యాండ్ ఓవర్ చేయాలి. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది బిజినెస్ సెక్షన్లో ఉన్న పోర్టల్ యూజర్స్లో చూస్తాం. ఇక్కడ రూట్ అకౌంట్లో ఆల్రెడీ మీ డీటెయిల్స్ సేవ్ అయి ఉంటాయి. మీరు న్యూ పోర్టల్ యూజర్ని క్రియేట్ చేయాలి అంటే మెనూ పైన క్లిక్ చేసి న్యూ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ జనరల్ సెక్షన్లో మీరు ఏ పర్సన్కి అయితే అడ్మిన్ పోర్టల్ని యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆ యూజర్ యొక్క వ్యాలిడ్ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి. అండ్ యూజర్కి సీక్రెట్ పాస్వర్డ్ అనేది సెట్ చేయాలి. ఈ పాస్వర్డ్ బోత్ ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరికల్స్లో సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు రూపీకామ్ అడ్మిన్ పోర్టల్ని ఏ విధంగా అయితే మీ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవుతున్నారో ఇదే విధంగా ఈ యూజర్ కూడా తన మెయిల్ ఐడి అండ్ మీరు సెట్ చేసిన ఈ పాస్వర్డ్తోనే తన అడ్మిన్ పోర్టల్లోకి లాగిన్ అవ్వగలడు. నెక్స్ట్ 4 డిజిట్ పిన్ నెంబర్ సెట్ చేయాలి. ఈ పిన్ నెంబర్ యూజర్ పోర్టల్ని స్క్రీన్ లాక్ చేయడానికి యూజ్ అవుతుంది. దీని ద్వారా న్యూ పర్సన్ పోర్టల్లో చేంజెస్ చేయడానికి ఈ పిన్ ఒక సేఫ్టీ ఆప్షన్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ యాక్టివ్ బటన్ ఆన్ చేయడం వల్ల ఈ పర్టికులర్ యూజర్ పోర్టల్లో లాగిన్ అవ్వగలడు. ఇన్ కేస్ డియాక్టివేట్లో ఉంటే యూజర్ లాగిన్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఇప్పుడు మీ యూజర్కి ఏ ఫంక్షనాలిటీ ఇవ్వాలో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వీ ఓన్లీ. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయడం వల్ల ఆ పర్టికులర్ యూజర్ ఓన్లీ పోర్టల్లో ఉన్న ప్రోడక్ట్స్ని, ఆర్డర్స్ని అండ్ ఎవ్రీథింగ్ జస్ట్ చూడడానికి మాత్రమే తనకి యాక్సెస్ ఉంటుంది. ఈ ఆప్షన్ వల్ల ఎలాంటి చేంజెస్ చేయలేరు అండ్ ఓన్లీ చూడడానికి మాత్రమే ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. సెకండ్, మేనేజ్ ఆర్డర్స్. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయడం వల్ల ఆర్డర్స్ని మేనేజ్ చేయడానికి యాక్సెస్ ఉంటుంది. ఆర్డర్స్ని యాక్సెప్ట్ చేయాలి అన్నా, డెలివరీ టీమ్కి అసైన్ చేయాలి అన్నా, రిజెక్ట్ చేయాలి అన్నా ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. ఓన్లీ ఆర్డర్ పేజ్ తప్ప రిమైనింగ్ ఏ ఆప్షన్స్ని కూడా ఎడిట్ చేయడానికి, క్రియేట్ చేయడానికి యాక్సెస్ ఉండదు. సో ఈ మేనేజ్ ఆర్డర్స్ ఆప్షన్ ఓన్లీ ఆర్డర్స్ని మేనేజ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. థర్డ్ ఈజ్ ద మాస్టర్. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయడం వల్ల ఆర్డర్స్ని మేనేజ్ చేయడంతో పాటు డిఫరెంట్ మాడ్యూల్స్ని క్రియేట్ చేయొచ్చు అండ్ ఎడిట్ చేసుకోవడానికి కూడా యాక్సెస్ ఉంటుంది. సో ఈ 3 ఫంక్షనాలిటీస్లో మీరు యూజర్కి ఏదైతే యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మాస్టర్ సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ స్టోర్ సెక్షన్లో ఈ పర్టికులర్ యూజర్కి మీరు ఏ స్టోర్ని అసైన్ చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు తనకి అసైన్ చేసిన స్టోర్స్ మాత్రమే యూజర్కి విజిబుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఓన్లీ మధు స్టోర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఫైనల్గా క్లిక్ చేస్తే యూజర్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్గా సేవ్ అవుతాయి. ఇలా నెంబర్ ఆఫ్ పోర్టల్ యూజర్స్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఏ విధంగా యూజర్కి యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఈ పోర్టల్ యూజర్స్లో మీరు సెట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ యారో క్లిక్ చేస్తే యూజర్కి అసైన్ చేసిన స్టోర్స్ లిస్ట్ ఇక్కడ విజిబుల్ అవుతాయి. వన్స్ మీరు పోర్టల్ యూజర్స్ క్రియేట్ చేశాక ఆటోమేటిక్గా రూపీకామ్ ద్వారా యూజర్కి లాగిన్ క్రెడెన్షియల్స్ సెండ్ అవుతాయి. దీంట్లో యూజర్ మెయిల్ ఐడి, పాస్వర్డ్ అండ్ పిన్ నెంబర్ చూపిస్తుంది. ఇక్కడి నుంచి యూజర్ డైరెక్ట్గా అడ్మిన్ పోర్టల్లోకి లాగిన్ అవ్వచ్చు. యూజర్ మెయిల్ ఐడి అండ్ మీరు సెట్ చేసిన పాస్వర్డ్తో లాగిన్ అవుతాడు. సో మీరు ఇచ్చే ఫంక్షనాలిటీని బేస్ చేసుకొని మాత్రమే యూజర్ అడ్మిన్ పోర్టల్ లాగిన్ అయ్యి మేనేజ్ చేయగలడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యూజర్కి ఓన్లీ మధు స్టోర్ని మాత్రమే అసైన్ చేశాను. సో ఓన్లీ ఈ స్టోర్ విజిబుల్ అవుతుంది.
నేను యూజర్కి మాస్టర్ ఫంక్షనాలిటీని ఇచ్చాను కాబట్టి ఆర్డర్స్ని అండ్ అలాగే మాడ్యూల్స్ని క్రియేట్ అండ్ ఎడిట్ కూడా చేసుకోవడానికి యాక్సెస్ ఉంటుంది. కానీ ఒక్క విషయం, రూట్ అకౌంట్ హోల్డర్ పోర్టల్కి యూజర్ పోర్టల్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. న్యూ పోర్టల్ యూజర్కి సెట్టింగ్స్ అండ్ యూజర్ ఆప్షన్స్ ఉండవు అండ్ అలాగే పోర్టల్ యూజర్ ఆప్షన్ కూడా ఉండదు. అంటే ఒక పోర్టల్ యూజర్ ఇంకొక పోర్టల్ యూజర్ని క్రియేట్ చేయడానికి యాక్సెస్ ఉండదు. ఇది ఓన్లీ రూట్ అకౌంట్ హోల్డర్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో ఎంతో పర్ఫెక్ట్ ఫంక్షనాలిటీస్తో వర్క్ చేసే ఈ పోర్టల్ యూజర్ ఆప్షన్ని ఇప్పుడే యూటిలైజ్ చేసుకొని మీ వర్క్ని సులభతరం చేసుకోండి. పోర్టల్ యూజర్ మీ విజయానికి ప్రధాన మెట్టు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే పోర్టల్ యూజర్ని ఉపయోగించుకొని మీ వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళండి.